చింతకాయ చేపల పులుసు తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. వావ్, చింతకాయల్ని చూసి ఎంత కాలమైందో. చింతకాయలను చూస్తుంటే చాలా మందికి బాల్య స్మృతులు గుర్తొస్తూ ఉంటాయి కదా. మీకు అలాంటిది ఉండే చాలా దొంగచాటుగా రాయితోటి కొట్టేది. సరే, మరి ఇప్పుడు దీని కాంబినేషన్ లో మనం చేపల పులుసు చేసుకుంటున్నాము. స్టార్ట్ చేద్దామా? షూర్ అండి. ముందుగా ఏం చేయాలి? మనకు కావాల్సినవి ఫస్ట్ అన్నీ ఉన్నాయి, చూసేసాము. మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయనా? స్టవ్ ఆన్ చేయండి. ఓకే మాధురి, ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఫస్ట్ కొంచెం ఆయిల్ వేడి అవ్వగానే మెంతులు వేసుకుంటున్నాము. ఓకే, హాఫ్ టీ స్పూన్. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కరివేపాకు వేసి. కరివేపాకు కోపం వచ్చేసింది, చిట్పట్లు ఆడేసింది. నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాం. ఓకే, ఆనియన్ పేస్ట్ కదా ఇది? ఆనియన్ పేస్ట్ అండి. ఆల్రెడీ మనం ఇది తాలింపు ఆయిల్లో వేసేసుకొని సో అయితే లహరి గారు చెప్పండి. మీరేం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తానండి. ఏ జాబ్? ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో యాజ్ అ కౌన్సిలర్ నేను. ఓకే, కౌన్సిలర్ అంటే Student ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు స్టూడెంట్స్ తో, కాబట్టి ఇంకా పేషెన్స్ ఎక్కువ ఉండాలి. ఓకే, స్టూడెంట్స్, పేరెంట్స్ అందరితో మాట్లాడు, ఒప్పించాలి వాళ్ళని. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? అల్లం వెల్లుల్లిపాయ ఓకే, పేస్ట్. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు 2 పిల్లలండి. పాప 10th స్టాండర్డ్, బాబు 8th. ఓకే, సో పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటారు. అందరూ బిజీ. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. బిజినెస్? ఏం బిజినెస్? ఫైనాన్సర్. ఓకే, సో అందరికీ కూడా వడ్డీలు ఇస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పసుపు వేసుకుందామండి. వరంగల్లో ఎక్కడ మీది? వరంగల్లో చిన్న ఊరండి, మాదాపురం అనేసి. ఓకే, అమ్మమ్మ వాళ్ళది. తక్కువ వెళ్తాం, ఇప్పుడు టైం దొరకట్లేదు. ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళు ఉంటారు అక్కడ. ఓకే, ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది? మాదాపూర్ లేదండి. ఓకే, చిన్నప్పుడు అంటే వాళ్ళ స్కూల్స్ కానీ వాటర్ కానీ చాలా బస్సెస్ కూడా ఉండేవి కాదు అసలు అప్పట్లో. ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ ఉల్లిపాయ పేస్ట్ అంతా నూనెలో వేగుతుంటే ప్లేట్ తెచ్చుకోవాలని ఉంది అన్నంతో పాటు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఫిష్ వేసుకుంటాం. ఓకే, చేప ముక్కలు అంటారు కదా, చేప ఎక్కువ ఉడికితే చెడిపోతుంది. అవును కదా, చాలా జాగ్రత్తగా చూడాలి. ఎక్కువ ఉడకూడదు, ఎంత అయితే దీన్ని ఉడికించాలో అంత మాత్రమే. ఇదిగోండి మీ చేపల కూర, మీ చేపల పులుసు. మీరే జాగ్రత్తగా చేపల్ని అటు ఇటు టర్న్ చేస్తూ ఉండండి. మటన్ ఉడక చెడుతుంది, చేప ఉడికి చెడుతుంది అంటారు. మాదాపురంలో ఇంకా ఏంటండి ప్రత్యేకతలు? మీ ఊరు గురించి మీరు చెప్పుకోండి. ఇంకా వాటర్ ఫాల్స్ ఉంటాయండి అక్కడ. ఓ అవునా? ఓకే, చేపలు బాగుంటాయి అందులో. వర్షాకాలంలో అయితే ఫిషెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఓ అయితే ఫిషెస్ మనకి తక్కువ రేట్కి దొరుకుతాయి అన్నమాట. పిల్లలు వెళ్ళేసి పట్టుకొని వస్తారు. ఇంకా వావ్, ఫిషింగ్ ఇంకా వాళ్ళు. ఓకే, మీకు గుర్తున్నాయి అలాంటివి మీరు చేసిన చిలిపి పనులు చిన్నప్పుడు? చాలా చేశాను. అవునా? ఇప్పటికీ ఇంకా మీకు నవ్వొచ్చేవి తలుచుకుని ఏమన్నా ఉంటే చెప్పండి. అలా చేసేమేంటి మనము, అంతేలే అప్పుడు ఆ ఏజ్ అలాంటిది. బాగుంది అదే ఏజ్ లో. అలాగే కానీ అదే ఏజ్ లో ఇలాంటి ఫోన్లు పెద్దగా ఎక్కువ టీవీలు ఏవి లేకుండా
చక్కగా అలా చెట్లలు చేమలు వాగులు వంకల్లో తిరగడమే బాగుంటుంది. మా పిల్లలకి తెలియదు ఇవన్నీ. అది తెలియదు కదా పిల్లలకి, ఎంత మిస్ అవుతారో అసలు నేచర్ ని. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? కారపొడి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏమైనా వేయాల్సింది ఉందా? కొంచెం సాల్ట్ వేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? ధనియా పౌడర్ వేసుకుంటాం. ఓకే, తర్వాత 1 స్పూన్ కొబ్బరి పేస్ట్ అండి. ఈ చింతకాయలు ఉన్నాయి కదా, దీన్ని పులుసు చేసుకుంటాం. ఇది మనము చింతకాయల్ని బాగా ఉడికించేసుకున్నాం అన్నమాట. అవును. సో జస్ట్ దాన్ని ఇలా పిసికి పిసికి మనం తీసేస్తే సరిపోతుంది. సరిపోతుంది. మామూలుగా చింతపండు తీసుకోవాలంటే కొంచెం మనకి ఆ వాటర్ కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తుంది, ఇది కొంచెం మనకి క్రీమ్ కలర్ లో. ఓకే, పులుసులో ఆ కలర్ కూడా మనకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది చింతకాయతో చేసిన పులుసు. చాలా పాత వంట కదండి ఇది, చాలా పాత చింతకాయ అండ్ చేపల పులుసు. అయిపోయింది, తీసేసాం. ఇంక వేసేసుకోవడమే. ఇదిగోండి, కలపండి. కొంచెం వాటర్ వేసుకోవచ్చేమో కదా. ఇది చింతపండు అంత పులుపు ఉంటుంది అంటారా? ఉంటుందండి. అవునా? ఓకే, మనకి ముక్క బాగా ఉడికింది. ఇంకా ఫిష్ ఇది మసాలా వేసేసుకుంటే ఈ చింతకాయ పులుసులో మనకు ఉడకాలి, ఇంకా అది ఆ పులుపు పట్టాలి. కానీ చేపల పులుసు వండడం అన్నది ఒక ఆర్ట్ అండి. అవునండి కదా, అది అందరికీ రాదు. సో ఎన్ని ఫ్లాపుల తర్వాత సక్సెస్ అయ్యారు మీరు? లేదండి, మమ్మీ నేర్పించిన వంట. మమ్మీని చూసి చూసి చిన్నప్పటి నుండి. ఓకే, అయితే ఇది చెప్పాలంటే తరతరాల వంట. మీ అమ్మగారుకి వాళ్ళ అమ్మగారు నేర్పించారు, ఆవిడ మీకు నేర్పించారు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? మసాలా అండి, ఫిష్ మసాలా. కొంచెం వాటర్ వేస్తారా? కొద్దిగా. ఫైనల్ గా ఫిష్ మసాలా వేసుకుని కొద్దిగా వాటర్ కావాల్సినంత వేసేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. మూత పెట్టేసుకోవడమే. అంతే. లహరి గారు, మరి మన చింతకాయ చేపల పులుసు ఎంతవరకు వచ్చింది? ఆయిల్ తేలింది. ఓకే, అబ్బా బాబా గుమగుమలాడేస్తుందండి, ఆకలి వేసేస్తుంది. చాలా బాగుంది కదా. ఇంకా అయిపోయినట్టే, ముక్క ఎలానో ఉడికిపోయింది. తీసేనా? తీసే. సర్వింగ్ బౌల్లోకి తీసే. వేడి వేడిగా చింతకాయ చేపల పులుసు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చింతకాయ చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, చేప ముక్కలు 4, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన చింతకాయలు 1 కప్పు, చేప మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. చింతకాయ చేపల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో చేప ముక్కలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి కలిపి మగ్గించుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో
ఉడికించిన చింతకాయలు, నీళ్లు వేసి పిసికి ఆ నీటిని చేపల ప్యాన్ లో వేసి అందులో చేపల మసాలా పొడి వేసి కాస్త నీళ్లు, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చింతకాయ చేపల పులుసు రెడీ.